తిరుమల లడ్డూ కేసులో కొత్త ట్విస్టు. ఒకటి మొన్న ఇక్కడ ఎవరైతే తమకు నోటీసులు ఇచ్చారో ఆ అధికారికి అర్హత లేదంటూ సుబ్బారెడ్డి వేసిన పిటిషన్ నేపథ్యంలో అతనికి అర్హత లేదని సుప్రీంకోర్టు కూడా తేల్చేసింది, హైకోర్టు కూడా తేల్చేసి ఇప్పుడు పిటిషన్లో ఇప్పుడు ఇంకో పిటిషన్ వేశారు. తిరుమల లడ్డు కేసులో రాజకీయ కక్ష దురుద్దేశాలతో సిట్ దర్యాప్తు జరుగుతుంది. కదురు చెన్నప్పన్నతో బలవంతంగా వీడియో స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్క్రిప్ట్కి అనుగుణంగా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. వైవి సుబ్బారెడ్డిని మాజీ ఈవోను ఈ కేసులో ఇరికించి అరెస్ట్ చేసే విధంగా బలవంతంగా వాంగ్మూలాలు ఇప్పిస్తున్నారు. సిట్ పారదర్శకంగా పనిచేయడం లేదు. టీడీపీ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో ఈ కేసులో కదురు చెన్నప్పన్నను భయపెట్టి బలవంతపు స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. ఆయన ఆస్తులను జప్తు చేస్తామని భయపెడుతున్నారు. రాజకీయ జోక్యంతో సిట్ దర్యాప్తు గాడి తప్పింది. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయింది. సిట్ నిష్పక్షపాతంగా పారదర్శకంగా ప్రమాణాలకు అనుగుణంగా పనిచేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నది రాజకీయ ప్రయోజనాల కోసం సిట్ దర్యాప్తు వాడుకుంటోంది అంటూ పిటిషన్ వేశారు సుబ్బారెడ్డి.